ఇంట్లో ఏ దిశలో నిద్రిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకోండి. నిద్రించే దిశలు మన జీవితం పైన ప్రభావం చూపిస్తాయి. వాస్తు శాస్త్రంలో నిద్రించే దిశలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిద్రించే దిశ మన జీవితంలో శుభ, అశుభ సంకేతాలను కలిగిస్తుంది. నిద్రించే దిశ విషయంలో జాగ్రత్త లేకుంటే అనేక ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ఏ దిశలో తలపెట్టి పడుకోవాలి, ఏ దిశలో తలపెట్టి పడుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలుసుకుని తదనుగుణంగా నిద్రించవలసిన అవసరం ఉంది. ప్రతిరోజు ఇంట్లో మనం నిద్రించే దిశ రకరకాల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. సహజంగా నిద్రించేటప్పుడు దక్షిణం వైపు తలపెట్టి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించాలి అని చెబుతారు. అయితే దక్షిణం వైపు మాత్రమే కాకుండా కొన్ని శుభ ఫలితాలను కలిగించే దిశలు కూడా ఉన్నాయి. ఆ దిశలో తలపెట్టి నిద్రిస్తే మంచిదని చెబుతున్నారు. తూర్పు దిశకు తలపెట్టి నిద్రిస్తే ఆ వ్యక్తి జీవితంలో సుఖం, సంతోషం కలుగుతాయని చెబుతారు. దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే కీర్తి, విద్య, శాంతి కలుగుతాయని, ఈ దిశ నిద్రకు ఎంతో మంచిదని చెబుతున్నారు. నైరుతి వైపు తలపెట్టి నిద్రపోతే మంచి అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు. పడమర దిశకు తలపెట్టి నిద్రపోతే చిరాకు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈశాన్యం వైపు తల ఉంచి నిద్రపోతే కలహాలు, రుణాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ఆగ్నేయం వైపు తల ఉంచి నిద్రపోతే రుణబాధలు కలుగుతాయని చెబుతున్నారు. వాయువ్యం వైపు తల ఉంచి నిద్రపోతే అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని, అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే చాలా ప్రమాదం జరుగుతుందని, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని, మరణం కూడా సంభవించవచ్చునని చెబుతున్నారు. అంటే పడుకునేటప్పుడు దిశలను గురించి తెలుసుకుని మనకు శుభఫలితాలను కలిగించే దిశ వైపు తలపెట్టి నిద్రపోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.